298 మోహన్కి తెలిసిన నిజం. ధర్మదాస్ ఇంటి నుండి బయటకొచ్చిన నంది భైరవి చేతుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చనిపోయే అవకాశం ఉంది అని అంటాడు. అలా జరగడానికి వీల్లేదు నంది. అసలు అలా ఊహించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. సాధ్యమైనంత తొందరగా దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించండి కాశీనాథ్ గారు అని భయంతో వణికిపోతూ చెప్పాడు సర్పంచ్. ప్రస్తుతానికి ఈ పెళ్లిని వాయిదా వేయడం కంటే మన దగ్గర వేరే మార్గం లేదు అని సర్పంచ్ భుజం మీద చెయ్యి వేసి అతనికి ధైర్యం చెప్తున్నట్టు తట్టి, మమ్మల్ని క్షమించండి సర్పంచ్ గారు. మేం చేసిన ఈ పోరాటంలో మాతో పాటు ఈ గ్రామాన్ని మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేశాం. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఊళ్ళో వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా ఈ సమస్యకు పరిష్కారం త్వరలోనే ఆలోచిస్తాను అని అక్కడి నుండి వడివడిగా ముందుకు వెళ్లిపోయాడు కాశీనాథ్. కాశీనాథ్ వెనకే అతన్ని అనుసరిస్తూ వెళ్లిన నంది, ఇప్పుడేం చేయాలి మావయ్య? భైరవ్ ఎక్కడుందో మనకి తెలీదు. అలాంటప్పుడు ఆమెను మనం ఎలా ఆపగలం? ఆ శ్రీను కూడా మన మీద సడన్ గా దాడి చేస్తే మనం ఏం చేయగలం అని సందేహంగా అడిగాడు నంది. నంది మాటలు సావధానంగా విని, చూడు నంది, ఇప్పుడేం జరగాలని రాస్తుందో అదే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భైరవిని మనం అడ్డుకొని ఈ పెళ్లిని జరిపించాలి అని గట్టిగా ఊపిరి పీల్చుకుని నంది భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్లి కైలాష్ని కలిసి ఇక్కడ జరిగిందంతా వివరించి ఈ విషయంలో మనకి టైం ట్రావెలర్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమైనా సహాయం చేయగలడేమో తెలుసుకోమని చెప్పు అని చెప్పాడు కాశీనాథ్. కాశీనాథ్ మాటలకు సరే అన్నట్లు తలూపి అక్కడి నుండి హాస్పిటల్ వైపు బయలుదేరి వెళ్లిపోయాడు నంది. నంది హాస్పిటల్ దగ్గరికి చేరుకునేసరికి మహీకి తోడుగా రూంలో గోమతి ఉంటే రూమ్ బయట డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు కైలాష్. సరిగ్గా అదే సమయంలో పక్కకి తిరిగిన కైలాష్కి నంది కనిపించటంతో, ఏమైంది నంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ అతని భుజం మీద చేసి అడిగాడు కైలాష్. అతని భుజం మీద వేసిన కైలాష్ చేయిని విదిలించుకుని అతని చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కుని వెళ్లి, ఇంకో 2 రోజుల్లో ఊళ్ళో పెళ్ళుంది, అది కూడా రాత్రి సమయంలోనే. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు కంగారు పడుతున్నాను అంటూ విసుగ్గా చెప్పాడు నంది. నంది నుండి తన చేతిని విడిపించుకొని, నేను నీకు ముందే చెప్పాను కదా నంది, ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు అని. ఈ రోజు మనం మహీని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. ఒక్కసారి నేను ఈ విషయం గురించి టైం ట్రావెలర్తో కూడా మాట్లాడతాను. ఇక నువ్వు దీని గురించి అనవసరంగా టెన్షన్ పడకు అని తాపిగా బదిలిచ్చి నంది సమాధానం వినకుండా అక్కడి నుండి హాస్పిటల్ వైపు అడుగులు వేశాడు కైలాష్. ఒక్క నిమిషం ఆగు కైలాష్ అన్న మాటలు తన చెవిలో వినబడ్డంతో వెనక్కి తిరిగి చూసిన కైలాష్కి తన వెనుక టైం ట్రావెలర్ నిలబడి కనిపించాడు. మంచి టైంకొచ్చావు. నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నాను టైం ట్రావెలర్. నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి అని అడిగాడు కైలాష్. చూడు కైలాష్, నేను నిన్ను వార్న్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నువ్వు భైరవి విషయంలో ఏది చేయాలనుకుంటున్నావో అది నీ కుటుంబానికి, ఈ గ్రామానికి అంత మంచిది కాదు. ఈ విషయం నువ్వు తెలుసుకోవడం చాలా ముఖ్యం కైలాష్ అని హెచ్చరిస్తున్న స్వరంతో చెప్పాడు టైం ట్రావెలర్. అసలేం మాట్లాడుతున్నావు టైం ట్రావెలర్? నేను చేసే పని వల్ల వీళ్ళందరికీ ప్రమాదమా అని అయోమయంగా అడిగాడు కైలాష్. నువ్వు చేసే పని వల్ల అని కాదు, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని నేను చెప్తున్నాను. ఒంటరిగా వెళ్ళాలి అనే నీ ఉద్దేశం మంచిది కాదు. ఎందుకంటే భైరవి విషయంలో కాశీనాథ్ నందిల హెల్ప్ లేకుండా నువ్వేం చేయలేవు, అది తెలుసుకో. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకుంటే అది నీకు, నీ కుటుంబానికి, ఊరికి కూడా మంచి చేస్తుంది అని తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ మాటలతో బాధకు గురైన కైలాష్, కానీ టైం ట్రావెలర్, నేను నా కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే నిర్ణయం తీసుకున్నాను అని బాధగా చెప్పాడు. ప్రెజెంట్ నువ్వు చెప్పే విషయం గురించి మనిద్దరి మధ్య డిస్కషన్ అనవసరం. ప్రస్తుతానికి నీ ఆలోచన విరమించుకొని నేను చెప్పేది ఒక్కసారి విను. ఇప్పుడు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. నీ శక్తులు నీకు తిరిగొచ్చే వరకు మీ కుటుంబం యొక్క సహాయం నీకు అవసరం. మీరంతా కలిసికట్టుగా ఉండి పోరాడితేనే ఈ ఊరిని కాపాడగలరని గుర్తుంచుకో అని సున్నితంగా మరోసారి హెచ్చరించాడు టైం ట్రావెలర్. సరే, నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను. కానీ భైరవిని ఎదుర్కొనే విషయంలో ఏదైనా మార్గం ఉంటే చెప్పు టైం ట్రావెలర్ అని అడిగాడు కైలాష్. ఆల్రెడీ మీ నాన్నగారి దగ్గర దీని గురించి ఒక మార్గం ఉంది. ఆయన ఇంతకు ముందు కూడా భైరవిని బంధించారని నీకు తెలుసు కదా. కాకపోతే ఈసారి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు టైం ట్రావెలర్. నువ్వు చెప్పింది కూడా నిజమే, దీనికి మా నాన్నే కరెక్ట్ అని చిన్నగా నవ్వాడు కైలాష్. వాళ్ళిద్దరూ ఇంకా కొన్ని విషయాల మీద కొద్దిసేపు అలా మాట్లాడుకుని కాసేపటి తర్వాత టైం ట్రావెలర్ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. సూర్యాస్తమయం అయినట్లు సూచనగా చిరు చీకట్లు కమ్ముకున్నాయి. డాక్టర్ సలహా మేరకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మహీని ఇంటికి తీసుకొచ్చినప్పటికీ
ఆమెకు తగిలిన దెబ్బలు చాలా లోతుగా ఉండడం వల్ల ఇప్పటికీ ఆమె ఆరోగ్యం కొంచెం సీరియస్గానే ఉంది. నంది హెచ్చరించినప్పటికీ కూడా కైలాష్ మహి పక్కన కూర్చొని ఆమెతో కబుర్లు చెబుతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో మహి రూమ్కొచ్చిన చాందిని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి ముఖం చిన్నబుచ్చుకొని ఆమె అంతరాత్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ వెంటనే కైలాష్ ఎదుటికి వెళ్లి, కైలాష్, ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. నా మాట విని నువ్వు గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ తనకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ నెమ్మదిగా చెప్పింది చాందిని. చాందిని మాటలు విన్న మహి కూడా ఆమె మాటల్ని సమర్థిస్తూ, నిజమే కైలాష్, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేనిప్పుడు బాగానే ఉన్నాను. నాకేవైనా కావాలంటే నేను మా వదిన్ని అడుగుతాను అని చెప్పింది మహి. లేదు మహి, నేను బాగానే ఉన్నాను. నీకేమైనా అవసరమైతే నీ పక్క నుండి చూసుకోవడానికి నేనిక్కడే ఉంటాను అని సున్నితంగా చెప్పాడు కైలాష్. కైలాష్ మాటలకు చాందిని ముఖం కోపంతో ఎర్రగా కందిపోయినట్లుగా అయిపోయింది. సర్లే కైలాష్, నీ ఇష్టం. ఆయన నీకు చెప్పడానికి నేనెవర్ని? నా మాటంటే నీకెప్పుడూ విలువ లేదు. అసలు కొన్నిసార్లు నాకు నేను నీ భార్యనేనా అనిపిస్తుంది. సర్లే, నేను వెళ్తాను అంటూ ఆ రూంలో నుండి విసురుగా బయటకొచ్చేసింది చాందిని. చాందిని అలా విసురుగా బయటికి వెళ్లిపోవడంతో ఆమె వెనకే వచ్చిన కైలాష్ ఆమె చేయి పట్టుకొనాపి, ఏమైంది చాందిని? ఎందుకులా ప్రవర్తిస్తున్నావు? మహి పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు. అందుకే నేను ఆ పక్కన కూర్చున్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్లు చెప్పాడు కైలాష్. నీతో నేనేం చెప్పలేను కైలాష్. అలాగే నీ నుండి ఏమీ వినాలని కూడా అనుకోవడం లేదు. నీకెలా అనిపిస్తే అలా చేసుకో అంటూ కైలాష్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపులు క్లోజ్ చేసుకుంది చాందిని. చాందిని రూమ్ క్లోజ్ చేసుకోవడంతో అక్కడే నిలబడి కాసేపు ఆ రూమ్ వైపు చూసి మళ్లీ మహి రూంలోకి వెళ్లిపోయాడు కైలాష్. ఇదిలా ఉంటే గదిలోకొచ్చి తలుపులు మూసుకున్న చాందిని గదిలో మంచం మీద పడుకొని గట్టిగా ఏడుస్తూ, నువ్వు నన్ను మొదటిసారి భార్య అని పిలిచినప్పుడు మన బంధాన్ని అంగీకరించావనుకున్నాను. కానీ మళ్ళీ మహి తిరిగి వచ్చిన తర్వాత నాది అత్యాశ అని నాకు అర్థమైంది కైలాష్ అంటూ బోరున అడవసాగింది. ఇదిలా ఉండగా గ్రామ సరిహద్దుల్లో స్పృహతలు పడిపోయిన శ్రీను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక రూంలో బెడ్ మీద పడుకోనున్నాడు. గదంతా పరిశీలించి చూసిన శ్రీనుకి ఆ రూమ్ ఇంతకు ముందే చూసినట్లు అనిపించడంతో, అసలు నేనెక్కడున్నాను? ఈ రూమ్ నేను ఇంతకు ముందే చూసినట్లుందే అని తనలో తానే అనుకుంటుండగా రూమ్ బయట నుండి ఏవో శబ్దాలు వినిపించడంతో కొంచెం భయపడి, ఎవరక్కడా అంటూ అరుస్తూ పైకి లేవడానికి ప్రయత్నించాడు. అయితే కాలికి తగిలిన దెబ్బ వల్ల అతను లేచి నిలబడలేక చిన్నగా అరుస్తూ తిరిగి మంచం మీద కూలబడ్డాడు శ్రీను. సైలెంట్ గా పడుకో, నీ కాలు ఫ్రాక్చర్ అయింది. అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని ఒక స్వరం వినిపించింది. ఆ మాటలు వినడంతోనే శ్రీను తన కాలు వైపు చూసుకోగా కాలికి కట్టుకట్టి ఉండడంతో, ఎవరితను అనుకుంటూ ఆలోచిస్తున్నాడు శ్రీను. ఏంటి మిత్రమా, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అంటూ చేతిలో పాల గ్లాస్తో ఆ రూంలోకి ఎంటర్ అయ్యాడు ఆ వ్యక్తి. శ్రీను వెంటనే ఆ వ్యక్తి వైపు చూస్తూ, మోహన్, నువ్వా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అవును నేనే అంటూ చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న పాల గ్లాసును శ్రీనుకు అందించాడు మోహన్. మోహన్ని అక్కడ చూసిన శ్రీను చాలా సంతోషించాడు. అది సర్లే కాని నువ్వేంటి ఇక్కడ? ఎప్పటికీ ఇక్కడికి రానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ ప్రశ్నించాడు మోహన్. జరిగింది చెప్పలేక, అదేం లేదు, ఏదో కొద్దిగా పనుండేటొచ్చాను అంటూ సమాధానమిచ్చాడు శ్రీను. అవునా, మరి దెబ్బలేంటి? ఎక్కడ పడ్డావు? అసలేం జరిగింది అంటూ ప్రశ్నలు గుప్పించాడు మోహన్. మోహన్ ప్రశ్నలకు తడబడిన శ్రీను ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో, సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు చాలా పనుంది, నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను అంటూ బయటికి నడుస్తూ, నువ్వేమీ టెన్షన్ పడకు, నీకు సహాయంగా ఎవరినైనా పంపిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు మోహన్. అతను అలా వెళ్లగానే శ్రీను మంచం మీద నుండి నెమ్మదిగా పైకి లేచి కూర్చుని, నేనిక్కడే ఉండడం మంచిది కాదు. మోహన్కి నిజం తెలిస్తే నన్ను అసలు ఇక్కడ ఉండనివ్వడు. దానికంటే ముందే నేను ఇక్కడి నుండి వెళ్లిపోవాలి అనుకుంటూ పైకి లేచి నడిచే ప్రయత్నం చేశాడు శ్రీను. ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడంతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉండడంతో తిరిగి మంచం మీద కూర్చొని, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేనెక్కడికి కదల్లేను. కాబట్టి కొన్ని రోజులు ఈ నిజాన్ని మోహన్కి తెలియకుండా మేనేజ్ చేయాలి అనుకుంటూ తన జేబులో ఉన్న ఒక చిన్న అద్దాన్ని బయటకు తీశాడు శ్రీను. ఆ అద్దంలో అతని శత్రువుల యొక్క కదలికలు తెలుసుకోగలడు. ప్రెజెంట్ ఇదొక్కటే నా దగ్గరుంది. మిగిలిన నా వస్తువులన్నీ ఆ భవనంలోనే ఉండిపోయాయి. నా కాలి గాయం తొందరగా నయమైపోతే నేను వెళ్లి వాటిని తీసుకుంటాను.
కానీ అప్పటి వరకు అవి ఎవరికంటా పడకుండా ఉంటే చాలు అని తనలో తానే అనుకున్నాడు శ్రీను. కాసేపటి తర్వాత పైకి లేచి కూర్చొని, ఇప్పుడొకసారి మన శత్రువులేం చేస్తున్నారో చూద్దాం అనుకుంటూ ఏదో మంత్రం చదివి అద్దం వైపు చూసిన శ్రీను కైలాష్, మహి కాశీనదిలో కనబడడంతో కోపంతో బొసలు కొడుతూ, ఒక్కసారి నేను కోలుకుని బయటకొస్తే మీ అందరంతూ తెలుస్తాను. మీ చావెంత భయంకరంగా ఉంటుందంటే మీరు మళ్ళీ పుట్టడానికి కూడా భయపడతారు అంటూ కోపంగా ఊగిపోతూ ఆ అద్దంలో వాళ్లను గమనించసాగాడు శ్రీను. సరిగ్గా అదే సమయంలో తన వెనక వైపు నుండి ఏదో పడిన శబ్దం వినిపించడంతో ఎవరక్కడా అని గట్టిగా అరిచి వెనక్కి తిరిగి శ్రీనుకు అక్కడ మోహన్ కనిపించడంతో షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయి, నువ్వు నువ్వు వెళ్ళిపోయావు కదా అని తడబడుతూ అడిగాడు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాంలే కాని నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని సూటిగా ప్రశ్నించాడు మోహన్. నేను నీ దగ్గర ఏ విషయమైనా ఎందుకు దాస్తాను మోహన్? ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను నమ్మే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే అని మాట దాటవేయడానికి ప్రయత్నించాడు శ్రీను. అని చిన్నగా నిట్టూర్చి, నువ్వు భైరవిని విడిపించావని నాకు తెలుసు శ్రీను. కేవలం ఒక్క కుటుంబం మీద ఉన్న నీ పగ కోసం ఎన్ని కుటుంబాల్ని అనాథల్ని చేస్తున్నావో తెలుసా నీకు? ఇక మీదట నీ వల్ల నాలాంటి వాళ్ళు అనాథలుగా మారడం నాకిష్టం లేదు శ్రీను అని గట్టిగా చెప్పాడు మోహన్. నాలాంటి వాళ్ల వల్ల నువ్వు అనాథ కావడం ఏంటి మోహన్? కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అసహనంగా అడిగాడు శ్రీను. అవును శ్రీను, నేను చెప్పింది నిజమే. రక్షకుల వంశం మీద ఉన్న పగతో మీ నాన్న మొదటిసారి భైరవిని ఈ గ్రామం మీద ఉసిగొల్పాడు. అప్పుడేమీ తెలియని అమాయకులు, నిర్దోషులు ఎంత శిక్ష అనుభవించారో నీకు తెలుసా? అయినా మీ తండ్రి కొడుకులిద్దరూ రక్షకుల వంశం మీద పగ, ప్రతీకారం అని రగిలిపోతూ కన్నో మిన్నో కానకుండా దుష్ట శక్తులతో చేతులు కలిపి అంతకంటే దుష్టులుగా మారిపోయారు. కానీ మీ విషయంలో రక్షకుల వంశం చేసిన తప్పేంటి? నువ్వు మీ నాన్నకి సంబంధించిన పుస్తకాలన్నీ చదివావు కదా. ఆయన జీవిత చరిత్ర నీకు పూర్తిగా తెలుసు కదా. రక్షకుల వంశంలోని వాళ్ళు మీ నాన్న చేసిన తప్పులన్నీ క్షమించి ఆయనకు ప్రాణభిక్ష పెట్టారు. నేను ఒప్పుకుంటాను. ఈ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు చేసిన పొరపాటు పని వల్ల మీ అమ్మ, అన్నయ్య చనిపోయారు. కానీ దానికి ప్రతిఫలంగా గ్రామం మొత్తం శిక్ష అనుభవించింది. అప్పుడు పగ కోసం మీ నాన్న చేసిన తప్పు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలను ఆ భైరవికి ఎరగా వేశావు అని బాధపడుతూనే తన అభిప్రాయాన్ని స్థిరంగా చెప్పాడు మోహన్. ఎపిసోడ్ 299 ఆఖరి అంకానికి పునాది. మోహన్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, అంటే ఈ గ్రామస్తులందరూ నా కుటుంబం పట్ల చేసిన క్రూరమైన చర్యని క్షమించి వదిలేయమంటావా అని అడుగుతున్న శ్రీను మాటల్ని మధ్యలోనే ఆపి, అదే చెప్తున్నాను శ్రీను. నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి 100 రెట్లు అధికంగా ఈ గ్రామం మీద పగ తీర్చుకున్నాడు మీ నాన్న. మరిప్పుడు నువ్వు ఆయన బాటలోనే ఎందుకు నడుస్తున్నావు అని అంతే కోపంగా అడిగాడు మోహన్. నేను మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అని గంభీరంగా చెప్పాడు శ్రీను. ఏమనుకుంటున్నావు నువ్వు? మీ నాన్ననేదో సరదాగా చంపేశారనుకుంటున్నావా? ఆయన ఎన్ని ప్రాణాలను క్షోభ పెట్టాడో నీకు తెలీదా? సరే, అవన్నీ వదిలేద్దాం. నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను కూడా పగ, ప్రతీకారం అని తిరుగుంటే నేను మొదట చంపాల్సింది ఎవరినో తెలుసా? మీ నాన్ననే. కానీ అలా జరుగుంటే మనం ఇప్పుడు ఇలా మిత్రుల్లా కాదు, శత్రువుల్లా ఎదురుపడే వాళ్ళమేమో. సరే, నీకు రక్షకుల వంశం వాళ్ళకి మధ్య ఉన్న గొడవల్లో నేను జోక్యం చేసుకోను. కానీ నీ వల్ల ఈ గ్రామంలో ఇంకొక్క అమాయక ప్రాణం పోయినా నిన్ను క్షమించను. అంతెందుకు, నిన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు నన్ను నేనే క్షమించుకోలేను. భైరవి సమస్య నుండి ఈ గ్రామాన్ని కాపాడుతావు. నీ పగ కోసం ఎన్ని హత్యలు జరిగినా పర్వాలేదులే అని గ్రామం మొత్తం నాశనం అవుతుంటే చూసి రాక్షసానందం పొందుతావో నీ ఇష్టం. ఎంతైనా నేను నీకు చెప్పేటంత గొప్పని కాదులే అనేసి అక్కడి నుండి విసివిసా వెళ్లిపోయాడు మోహన్. గ్రామంలోని వాళ్ళు ఏ ఒక్కరూ నమ్మకపోయినా అవసరంలో ఉన్న తనని ఆదుకున్న ఏకైక వ్యక్తి మోహన్. అందుకే అతని మాటలు శ్రీనుని శూలాల్లా గుచ్చుకున్నాయి. మీరందరూ గ్రామం నాశనం అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను నా కుటుంబాన్ని కోల్పోయాను మోహన్. ఎందుకని నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు? నీకు కేవలం భైరవి మాత్రమే శత్రువులా కనిపిస్తుందా, లేకుంటే ఆమెను విడిపించిన నేను కూడా శత్రువులా మారిపోయానా? ఏమో, కానీ పగ కావాలా, నీ స్నేహం కావాలా అని అడిగితే దేన్ని తేల్చుకోవాలో నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శ్రీను. ఇదిలా ఉండగా సుమారు అర్ధరాత్రి దాటే వరకు మహిని కనిపెట్టుకుని ఆమెకు సేవలు చేస్తూ ఆమె గదిలోనే ఉండిపోయాడు కైలాష్. తన పట్ల అతను చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత చూసి కరిగిపోయింది మహి. గత 2 సంవత్సరాల కాలంలో అతని విషయంలో చేసిన కుట్రలు, చాందినిని చంపడానికి చేసిన దుర్మార్గాలు గుర్తొచ్చి మనసు మెలిపెడుతుంటే, కైలాష్,
నన్ను క్షమించగలవా అని అడిగింది మహి. ఇప్పుడంతంత పెద్ద మాటలు ఎందుకులే మహి, అసలే నీ హెల్త్ బాలేదు. అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, పరిస్థితులన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి ఆమె తల మీద చెయ్యి పెట్టి మసాజ్ చేస్తున్నట్లు ప్రేమగా నిమరసాగాడు కైలాష్. టాబ్లెట్స్ ఎఫెక్టో కైలాష్ చూపిస్తున్న ప్రేమ మహిమో తెలియదు కానీ కొద్దిసేపటికి గాఢంగా నిద్రలోకి జారుకుంది మహి. ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గదిలో నుండి బయటకొచ్చి కిచెన్లోకి వెళ్లి ఒక గ్లాసులో పాలు కలుపుకొని చాందిని గదిలోకి వెళ్లాడు కైలాష్. ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్రపోయినట్లుంది చాందిని ముఖం. ఆమె తలపెట్టుకుని ఉన్న దిండు మొత్తం తడిచిపోయి కన్నీటి చారలు అట్టలు కడుతుండడం చూసి కైలాష్కి మనసు చివుక్కుమంది. నా కోసం, నా వాళ్ల కోసం, నా ప్రేమ కోసం నువ్వు చేసిన త్యాగాల ముందు నా ప్రేమ ఎప్పుడో చిన్నపోయింది చాందిని. నిజం చెప్పాలంటే నాలాంటి స్వార్థపరుడికి నీలాంటి ప్రేమమూర్తి ప్రేమను పొందే హక్కు లేదు. ఇప్పటికీ కూడా నేను చేసే పనుల వల్ల నీలో నువ్వు బాధపడుతున్నావే తప్ప నీ హక్కుని బలవంతంగానైనా సొంతం చేసుకోవాలన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వడం లేదు. నా కోసం 2 సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, జస్ట్ ఇంకొంతకాలం వెయిట్ చేయి. నా తప్పులన్నీ సరిదిద్దుకొని